కాసేపట్లో సిట్ విచారణకు హరీష్ రావు హాజరు కానున్నారు. హరీష్ రావును ఏసీబీ వెంకటగిరి విచారించబోతున్నారు. సిఆర్పీసీ 160 కింద హరీష్ కు నోటీసులు ఇచ్చారు. 2024 మార్చి 10వ తేదీన నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా సిట్ నోటీసులు ఇచ్చింది. హరీష్ విచారణ సందర్భంగా జూబ్లీహిల్స్ పిఎస్ దగ్గర భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. హరీష్ తప్ప ఎవరిని లోపలికి అనుమతించమని పోలీసులు అంటున్నారు. మరి కాసేపట్లో సిట్ విచారణకు హరీష్ రావు హాజరు కాబోతున్నారు. హరీష్ రావును ఏసీబీ వెంకటగిరి విచారించబోతున్నారు. సిఆర్పీసీ 160 కింద హరీష్ రావుకు నోటీసులు ఇచ్చారు అధికారులు. 2024 మార్చి 10వ తేదీన నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా సిట్ నోటీసులు జారీ చేసింది. ఇక హరీష్ విచారణ సందర్భంగా జూబ్లీహిల్స్ పిఎస్ దగ్గర భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు అధికారులు. హరీష్ రావును తప్ప ఎవరిని లోపలికి అనుమతించమని పోలీసులు అంటున్నారు. మరి కాసేపట్లో ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ముందుగా తెలంగాణ భవన్లో నేతలతో సమావేశం కాబోతున్నారు. జూబ్లీహిల్స్ పిఎస్ దగ్గర భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లో సిట్ విచారణకు హాజరు కాబోతున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. జూబ్లీహిల్స్ పిఎస్ దగ్గర భారీగా బందోబస్తును ఏర్పాటు చేస్తారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, జూబ్లీహిల్స్ సిట్ ఆఫీస్ కి మరికొద్ది సేపట్లో మాజీ మంత్రి హరీష్ రావు రాబోతున్న కేసుకు సంబంధించి ఇప్పటికే నిన్న నోటీసులు జారీ చేశారు. సిఆర్పీ 160 కింద కూడా నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఆయన ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కూడా సాక్షిగా విచారణకు హాజరవుతున్నట్టుగా మనం చెప్పవచ్చు. ఆయన విచారణకి హాజరవుతున్న నేపథ్యంలో జూబ్లీహిల్స్ పిఎస్ సిట్ ఆఫీస్ వద్ద కూడా భారీగా పోలీసులు మోహరించారు. ఎందుకంటే నిన్న నోటీసులు అందుకున్న తర్వాత కూడా ఈరోజు ఉదయం ఆయన ఇంటి దగ్గర మాట్లాడుతూ తర్వాత తెలంగాణ భవన్ లో అందుబాటులో ఉన్న కీలక నేతలతో సమావేశమై అక్కడి నుంచి కూడా నేరుగా జూబ్లీహిల్స్ సిట్ ఆఫీస్ కి రాబోతున్న తరుణంలో కూడా పెద్ద ఎత్తున ఆయనతో పాటు ఇటు అనుచర గణం కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేసినట్టుగా మనం చెప్పాలి. ప్రస్తుతం చూసుకో సిట్ ఆఫీస్ వద్ద ఉదయం నుంచి కూడా భారీగా పోలీసులు మోహరించారు. నిన్న ఎప్పుడైతే రాత్రి 9 గంటల తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కూడా సిఆర్పీ 160 కింద హరీష్ రావుకు నోటీసులు తన ఇంటి వద్ద అందజేశారు. ఆ తర్వాత కూడా ఆయన నోటీసుల్లో భాగంగా విచారణకు హాజరవుతున్న చెప్పిన నేపథ్యం నుంచి అప్పటి నుంచి కూడా కొంత అలర్ట్ అయినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఈ కేసుకు సంబంధించి కూడా చాలా కీలక విషయాలు రాబట్టే ప్రయత్నం తాజాగా కొత్తగా ఏర్పాటు చేసిన 9 మందితో కూడిన సిట్ బృందం కూడా మరొకసారి బాధితులు కావచ్చు, గతంలో ఆరోపణ నిందితులు కావచ్చు, అప్పట్లో ఎస్ఐబిలో చాలా కీలకంగా పనిచేసిన నిందితులకు సంబంధించి కూడా పదే ప్రశ్నించిన నేపథ్యంలో తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కూడా ఎలాంటి ఫిర్యాదు కావచ్చు, ఎలాంటి ఆరోపణలు లేకపోయినా కానీ తాజాగా మాజీ మంత్రి హరీష్ రావుకు సంబంధించి కూడా సిఆర్పీ 160 కింద నోటీసులు జారీ చేయడం సర్వత్రా ఆసక్తి నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఒక కేసుకు సంబంధించిగా అతన్ని సాక్షిగా 2024 మార్చి 10వ తేదీన ఎఫ్ఐఆర్ అయిన పంజగుట్ట పిఎస్ లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా కొన్ని వివరాలను సేకరించేందుకు మాత్రమే సాక్షిగా అతన్ని సిఆర్పీ 160 కింద నోటీసులు ఇచ్చామంటూ కూడా సిట్ అధికారులు చెబుతున్న నేపథ్యంలో అందుకు సంబంధించి ప్రస్తుతం హరీష్ రావు వద్ద నుంచి సిట్ నేతృత్వంలో సంబంధించిన ఏసీపీ వెంకటగిరి ఎలాంటి క్వశ్చన్లు అడగబోతున్నారు. ఎందుకంటే సిట్ ఫోన్ ట్యాపింగ్ తర్వాత కూడా వెంకటగిరి నేతృత్వంలో ఒక సిట్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కొద్ది రోజుల క్రితమే 9 మంది ముఖ్యంగా 5 సీనియర్ ఆఫీసర్లతో కూడా సిట్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో గతంలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా చాలా కీలక విషయాలు రాబట్టిన సిట్ ముందు అందుకు సంబంధించి తాజాగా ఈ వ్యవహారానికి సంబంధించి సుప్రీంకోర్టులో కేసు కొనసాగుతున్న వేళ కూడా కొంత ఈ కేసుకు సంబంధించి శానిటీ కావచ్చు, బాధితులు, నిందితులు, అదేవిధంగా ఆరోపణలు ఎదుర్కొనే సంబంధించి కూడా మరొకసారి ఈ 9 మంది ప్రత్యేక సిట్ బృందం కూడా విచారణ చేపట్టిన నేపథ్యంలో తాజాగా అప్పటి ప్రభుత్వంలో చాలా కీలకంగా ఉన్న మంత్రికి సంబంధించి ప్రస్తుతం మాజీ మంత్రిగా ఉన్న హరీష్ రావుకు సంబంధించి కావచ్చు, గడిచిన కొద్ది రోజులుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన
ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిని కూడా విచారణకు పిలిచిన నేపథ్యంలో గడిచిన కొద్ది రోజులుగా కొత్తగా ఏర్పాటు చేసిన సిట్టు ఏర్పాటు తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలకు సంబంధించి కూడా సిట్టు విచారించే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం ఒక ఎమ్మెల్యే విచారించిన నేపథ్యంలో తాజాగా కీలక నేతలకు సంబంధించి కూడా విచారణ జరుగుతుంటే ప్రచారం జరిగిన నేపథ్యంలో కూడా నిన్న ఒకసారిగా ఇటు సిట్టు సంబంధించిన అధికారులు మాజీ మంత్రి హరీష్ రావుకి నోటీసు సర్వ్ చేయడం, ఆ తర్వాత మరికొంతమందికి కూడా నోటీసు సర్వ్ చేసే అవకాశమే కనిపిస్తున్నాడు. ప్రస్తుతానికైతే ఈ రోజు మరికొద్ది సేపట్లో ఆయన తెలంగాణ భవన్ నుంచి ఇక్కడికి రాబోతున్నారు. ఆ తర్వాత విచారణకు సంబంధించి కూడా ఆయన మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతానికైతే వెంకటగిరి ఏసీపీ ఆయన నేతృత్వంలో కూడా హరీష్ రావును విచారించే అవకాశం ఉంది. కాబట్టి ఇంకా కొత్తగా ఏర్పడి సిట్టు సంబంధించిన సభ్యులు ఎవరైనా హరీష్ రావును విచారిస్తారా లేదన్న సమాచారం మనకు మరికొద్ది సేపట్లో హరీష్ రావు సిట్ ఆఫీస్ కి రాబోతున్నారు. రైట్, థాంక్యూ కిరణ్.